హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అమృతాస్ వరల్డ్. కొత్త వ్లాగ్తో వచ్చేసానండి. ఇది ఒక స్పెషల్ వ్లాగ్. మీరు ముందు ట్రావెల్ సిరీస్ చూడబోతున్నారు. సో మేము రీసెంట్గా మైసూర్ ఊటీ ట్రిప్కి వెళ్ళాము వెకేషన్కి. మేము జర్నీ చేసింది వీకెండ్ అండి. సో మేము హాలిడేస్ అన్నీ కన్సిడర్ చేసుకొని బుక్ చేసుకున్నాము. సో మండే ఎలాగో బక్రీద్ ఉంది కాబట్టి మేము సండే రోజు బుక్ చేసుకున్నాము. సండే ఈవినింగ్ వచ్చేసి మా బస్ ఉండింది. ఫ్రమ్ మియాపూర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మా బోర్డింగ్ పాయింట్ వచ్చేసి కూకట్పల్లి. సో మేము ఎక్కేటప్పటికి బస్ మొత్తం ఖాళీగా ఉంది ఇలాగా. సో మా జర్నీ స్టార్ట్ అయిపోయింది కదా, రండి మిమ్మల్ని కూడా నాతో పాటు మైసూర్ తీసుకెళ్తాను. మైసూర్లో ఏమేమి ఎక్స్ప్లోర్ చేసాము, అక్కడ సైట్ సీయింగ్ ఏమేమి వెళ్ళాము అన్నీ మీకు చూపిస్తాను. మేము బుక్ చేసుకున్న బస్సు వచ్చేసి ప్రముఖ్ ట్రావెల్స్ అండి. ఇది స్లీపర్ కోచే. సో మనకి ఏసీ బస్ ఇది మొత్తం. మనం ఏసీ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. మేము ఇప్పుడు కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ KPHB నుంచి మనం టువర్డ్స్ మియాపూర్ అటువైపు వెళ్తున్నాము. సో మనకి ఇక్కడ వేరే స్టాప్స్లో ఉన్న వాళ్ళందరినీ పికప్ చేసుకొని మనల్ని అక్కడ గచ్చిబౌలి ఆర్ఆర్ దగ్గర వాళ్ళు ఎక్కిస్తారు. మార్నింగ్ 6:30కి మేము ఎగ్జాక్ట్గా మైసూర్లో దిగామండి బస్సు. అక్కడ డ్రాప్ చేశారు మమ్మల్ని కళ్యాణ్ జ్యువెలర్స్ ఆపోజిట్గా. ఇది ఒక పికప్ అండ్ బోర్డింగ్ పాయింట్ ప్రైవేట్ ట్రావెల్స్కి అన్నిటికీ. అక్కడ మేము దిగి ఒక రూమ్ ఫ్రెష్ అవి రూమ్ తీసుకుందాం అనుకున్నాము స్టే చేయడానికి. ఆర్ఎల్స్ టైం ఉంటే మేము ఊటీ వెళ్ళిపోదాం అనుకున్నాము. సో మేము ఇక్కడ మైసూర్లో, ఇది మనకి గవర్నమెంట్ బస్ స్టాండ్, మైసూర్లో మెయిన్ బస్ స్టాండ్. సో ఇక్కడ వచ్చాక మేము ఒక ప్యాకేజ్ బుక్ చేసుకున్నాము. సో ఆ ప్యాకేజ్ మాకు అక్కడ బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉన్న కాంప్లెక్స్లో హోటల్ రూమ్స్ కింద వాళ్ళు ఆఫర్ చేశారు. సో అఫోర్డబుల్, రీజనబుల్లో ఉంది. మనం ఇండివిజువల్గా వెళ్ళినా అంతే అవుతుందని చెప్పి ప్యాకేజ్ తీసుకున్నాము. ఆ ప్యాకేజ్లో మనకి స్టే అండ్ సైట్ సీయింగ్ వెహికల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఆప్షన్స్. మాకు వాళ్ళు ప్రొవైడ్ చేసిన రూమ్ ఇదండి. మైసూర్లో రూమ్ బాగుండింది. మేము 4 బెడ్ రూమ్ తీసుకున్నాము. సింగిల్ డే స్టే కాబట్టి 1 నైట్ కోసం. సో సపరేట్ రూమ్స్ ఎందుకు, మళ్ళీ బేబీని క్యారీ చేయడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి మేము సింగిల్ రూమ్ తీసుకున్నాం 1 డే నైట్ కోసం. ఆ రోజు ఉంటాయి, బడ్జెట్ని బట్టి మీరు ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోండి. మేము రూమ్లోకి వచ్చి ఫ్రెష్ అయ్యి మేము ఇంకా సైట్ సీయింగ్కి స్టార్ట్ అయ్యాము మైసూర్లో. అది సీమా ప్యాలెస్ అనేది మాకు ఇచ్చిన హోటల్. సో మేము ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేసాం మైసూర్లో డే 1. సో ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదా, అది మైసూర్ మెయిన్ సెంటర్ అండి. ఇది క్లాక్ టవర్. మైసూర్ మెయిన్ సెంటర్లో మనకి మైసూర్ ప్యాలెస్ అక్కడే ఉంది. మనం ఎక్కడికి వెళ్ళినా మెయిన్ ఆ రోడ్కే రావాలి. ఇది మైసూర్ మహారాజా స్టాచ్యూ ఉంది మిడిల్ ఆఫ్ ది రోడ్లో. మనం ఎక్కడికి వెళ్ళినా ఏ చుట్టూ తిరిగినా మనం మళ్ళీ ఇదే స్టాచ్యూ, ఇదే పాయింట్కి రావాలి. దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది మైసూర్ సిటీ. సో అక్కడ కనిపిస్తుంది కదా, అది మైసూర్ ప్యాలెస్. సో ఫస్ట్ మనం మైసూర్ ప్యాలెస్కి వెళ్ళట్లేదు, మనం టెంపుల్కి వెళ్తున్నాం. సో టెంపుల్ మనం ఫస్ట్ చాముండి టెంపుల్ ఉంది కదా, శ్రీ చాముండేశ్వరి టెంపుల్ ఉంది కదా, దాన్ని అక్కడ చాముండి బెట్ట అంటారంట. బెట్ట అంటే ఒక కొండ, హిల్ దాన్ని అంటారు. సో అక్కడికి వెళ్తున్నాం. సో మనం మైసూర్ ప్యాలెస్ అని క్రాస్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ మైసూర్లో దసరా చాలా ఫేమస్ కదా. సో ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ మైసూర్ దసరా టైంలో మైసూర్ ప్యాలెస్ అన్నీ కూడా మనకి ఆ రోజు హాలిడే అండి, క్లోజ్డ్ ఉంటాయి. సో ఆ రోజు మనకి అక్కడ డ్రైవర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అక్కడ ఎక్కడ ఏమేమి ఉంటాయి, దసరా అప్పుడు ఎలా సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ అనేది. సో ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి ఒక ప్లేస్లో ఆగాం. ఇక్కడ చాలా ఫేమస్ అంట మైసూర్ మసాలా దోశ. సో డ్రైవర్ని అడిగితే మమ్మల్ని ఈ ప్లేస్కి బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ స్టాప్ చేశారు. అండ్ అంబియన్స్ చిన్న హోటలే అండి, బాగుంది, హైజీన్గానే ఉంది. సో మేము ఆర్డర్ చేసాం ఇడ్లీ అండ్ మైసూర్ మసాలా స్పెషల్ దోశ. సో ఇక్కడ ఏం తీసుకున్నా కానీ ఒక వడ మాత్రం వాళ్ళు స్పెషల్ కాబట్టి వేస్తున్నారు. సో ఎక్స్ట్రాగా మనకి అమూల్ బటర్ కూడా ఇస్తున్నారు వీళ్ళు, అంటే దానిపైన స్ప్రెడ్ చేసుకొని తినాలంట, దానివల్ల టేస్ట్. సో టిఫిన్ వాస్ గుడ్, బాగుంది, రీజనబుల్లే ఉండింది, బాగుంది. సో ఇక్కడ కనిపిస్తుందా మీకు వెనకాల ఒక మహల్ టైపు. ఇక్కడ మనకి జగదేక వీరుడు అతిలోక సుందరి అండ్ KGF ఇలాంటి షూటింగ్స్, మహల్లో బ్యాక్గ్రౌండ్ షూటింగ్స్ అన్నీ ఇక్కడే చేశారంట. ఇది లలితా మహల్ అంటారు దీన్ని. ఈ మహల్లోనే మనకి షూటింగ్స్ అయ్యాయి. సో మనం నెక్స్ట్ శ్రీ చాముండేశ్వరి టెంపుల్కి మనము స్టార్ట్ అయిపోయాము. అది చాలా హైట్లో ఉండింది కొంచెం.
ఆ రోడ్ మొత్తం క్రాస్ చేసుకొని మనం టెంపుల్కి వెళ్ళాలి. ఆ రోజు మేము వెళ్ళింది ఏకాదశి అండ్ ఆ రోజు హాలిడే వల్ల చాలా క్రౌడ్ ఉండింది పైన టెంపుల్ లోపల కూడా. సో టికెట్ లైన్ చూసే మేము చాలా భయపడ్డాం స్టార్టింగ్లో, ఎంత టైం పడుతుందో, మళ్ళీ మనం ఇంకా సైట్ సీయింగ్ ప్లేసెస్ చాలా ఉన్నాయి అని. సో బై గాడ్స్ గ్రేస్ మనకైతే ఒక 1 అవర్లోనే దర్శనం కంప్లీట్ అయిపోయింది. సో మనకి టెంపుల్ వెళ్ళడానికి కింద వెహికల్ పార్క్ చేసేసాక మనం ఇట్లా స్టాల్స్ మధ్యలోంచి వెళ్ళాలి. ఇక్కడ అన్నీ మనకి ఈ వుడెన్ కార్వేచర్స్ ఇవన్నీ ఉన్నాయి. వుడెన్తో చేసిన క్రాఫ్ట్స్, పిల్లల బొమ్మలు, నార్మల్ జాతరలో ఎలా ఉంటుందో అలాగే ఉందండి. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు అవి చూసి. ఆ రోజు మనకి హాలిడే వల్ల క్రౌడ్ ఎక్కువనే ఉండింది. సో టికెట్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. మనకి ఫ్రీ దర్శనం ఉంది, 30 రూపీస్ దర్శనం అండ్ 100 రూపీస్ దర్శనం ఉంది. చాలా మట్టుకు మనకు అక్కడ ఏం చెప్తారంటే 100 రూపీస్కి వెళ్ళిపోతే తొందరగా వెళ్ళిపోవచ్చు అని చాలామంది 100 రూపీస్ తీసుకొని స్ట్రక్ అయిపోతారు. బెటర్ మీరు 30 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్తే ఈజీగా తొందరగా మీకు దర్శనం అవుతుంది అని చెప్పి డ్రైవర్ చెప్పారు. కాకపోతే ఆ రోజు క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల మేము సరే 100 రూపీస్ లైన్ కొంచెం తక్కువ ఉంది కదా అన్నట్టు 100 రూపీస్ లైన్ టికెట్ తీసుకొని ఆ లైన్లోకి వెళ్ళిపోయాము. అండ్ ఫ్రీ దర్శనం మాత్రం చాలా పెద్ద క్యూ ఉండింది, 30 కూడా చాలా ఉండే. సో 100 తొందరగా అయిపోయింది ఫాస్ట్గా. సో మేము 100 రూపీస్ టికెట్ కోసం అని చెప్పి ఇంకా లైన్లో నించొని టికెట్ తీసుకున్నాము. మనకి మొత్తం లోపలికి వెళ్ళే దారిలో మొత్తం స్టాల్స్ ఉన్నాయి. అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి ఈ స్వెటర్స్ అవి ఉన్నాయి. కావేరీ సిల్క్స్ చాలా ఫేమస్ కదా మైసూర్లో, ఆ స్టాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో టెంపుల్కి వచ్చేసామండి, పైన కొండపైకి. చూసారా క్రౌడ్ మాత్రం చాలా ఉండింది, బీభత్సమైన క్రౌడ్ ఉండింది ఆ రోజు మాత్రం. ఎండ కూడా చాలా ఉండింది. సో మేము టికెట్ తీసుకొని 100 రూపీస్ లైన్లోకి వచ్చేసాము. సో ఇక్కడ మా హస్బెండ్ జోక్ చేస్తున్నారు, ఇంత హీట్ ఉంటుంది ఇక్కడ, ఇంత వెదర్ హాట్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి. కానీ ఆ రోజు మాత్రం ఎండ హైయెస్ట్ ఉండిందంట. డ్రైవర్ చెప్తారు అంతకు ముందు రోజు అంతా కొంచెం కూల్గా వర్షం పడింది మేడం, ఈ రోజు మాత్రం ఎండ చాలా ఉంది ఇక్కడ అని. మేము వెళ్ళిన రోజే ఫస్ట్ డేనే మాకు ఫుల్ ఎండ కొట్టేసింది టెంపుల్ దగ్గర నించుంటే. సో ఇక్కడ టైం 12:30కి క్లోజ్ కాబట్టి 1 o'clockకి వాళ్ళు తొందరగా వాళ్ళు లోపలికి పంపించేశారు. మా దర్శనం అవడానికి 1 hour పట్టింది. సో ఇది ఎగ్జిట్ అండి. నేను లోపల ఏది షూట్ చేయలేదు, మెయిన్ విగ్రహం షూట్ చేయకూడదని చెప్పి నేను ఏది షూట్ చేయలేదు. ఇది ఎగ్జిట్ అయిపోయాక మనకి అక్కడ కుంకుమ అవన్నీ ఉంటాయి, తీర్థం తీసుకొని మనం ఎగ్జిట్కి వచ్చేసేయాలి. ఈ మెయిన్ టెంపుల్ ఏంటంటే అప్పుడు అమ్మవారి శక్తిపీఠాల్లో ఒకటి కాబట్టి హెయిర్ పడ్డప్పుడు ఇక్కడ ఈ అమ్మవారు వెలిసారంట. ఇక్కడ చాముండి టెంపుల్, అందుకే అమ్మవారు హెయిర్ విరపోసుకొని ఉంటారు అని చెప్తున్నారు ఇక్కడంతా. ఆ విగ్రహం మాత్రం చాలా పవర్ఫుల్గా ఉందండి చూస్తే. సో ఈయన మహిషాసురుడు, ఇక్కడ ఈ స్టాచ్యూ చాలా ఫేమస్ కదా మహిషాసురుడిది. సో కొన్ని పిక్స్ యాడ్ చేస్తాను చూడండి, అక్కడ దిగిన పిక్స్, టెంపుల్ పిక్స్ అన్నీ. సో నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో నేను నెక్స్ట్ ఏమేమి ఎక్స్ప్లోర్ చేశాను, ఊటీ అండ్ కూనూర్ టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో పెడతానండి, నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. అవన్నీ తప్పకుండా చూడండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్లే నేను ఇంకా ఎక్కువ హై స్టాండర్డ్స్ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాను. విష్ మీ లక్. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ అమృత. బాయ్, లవ్ యూ ఆల్.